పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు డ్యాన్స్తో హంగామా సృష్టించారు. తిప్పరా మీసం ఇది ఆంధ్రుడి రోషం పాటకు డ్యాన్స్ చేసి అదరగొట్టారు. స్టేజ్పై డ్యాన్స్ చేసి కార్యకర్తల అభిమానుల్లో జోష్ నింపారు ఎరపతినేని. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుతో నేతలు రాజీనామాల బాటపట్టగా ఆయా నియోజకవర్గాల క్యాడర్ నిరసన గాళం వినిపిస్తున్నారు. కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించిన వారికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయం సరైంది కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ నియామకంపై కంకిపాడు బస్టాండ్ ఆవరణలో ఏర్పాటైన ఫ్లెక్సీ ఇందుకు అద్దం పడుతోంది. హెచ్ఎండిఏ పరిధిలో కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకే ప్రత్యేకంగా 30 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. హైదరాబాద్ 4 జోన్ల పరిధిలో సుమారు 3 లక్షల మేర దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వ్యక్తిగత ఫ్లాట్లతో పాటు లేఅవుట్లలో ఇప్పటికే 10% విక్రయించిన వారికి ముందుగా క్రమబద్ధీకరణ చేయనుంది ప్రభుత్వం. అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానంటూ సీఎం జగన్ స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ 1,06,000 మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసిన ఘనత జగన్దేనన్న రామకృష్ణ ఇచ్చిన మాట అమలు చేస్తుంటే అంగన్వాడీలు రోడ్డెక్కేవారా అని ప్రశ్నించారు. ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవడంతో పరిస్థితి విషమంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కులు దాటింది. దీంతో కాలుష్య నియంత్రణకై అధికారులు ఆంక్షలు విధించారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. అధిష్టానం ఆదేశిస్తే పెనుగొండ నియోజకవర్గం నుండి బరిలో ఉంటానన్నారు టీడీపీ నేత కురబ సంఘ నాయకుడు కృష్ణమూర్తి. టికెట్ ఇస్తే 30,000 మెజారిటీతో గెలిచి వస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా సమన్వయంతో పనిచేస్తానన్నారు కృష్ణమూర్తి. వికారాబాద్ అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకగా అధికారులు తీర్థప్రసాదాలను అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మంగళవారం ఆయన పర్యటిస్తారు. పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ను ప్రధాని సందర్శిస్తారు. అనంతరం జరిగే సభలో ప్రధాని పాల్గొంటారు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా చైనా మాంజాల వాడకం మాత్రం తగ్గడం లేదు. వాటి అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతూనే ఉన్నాయి. చైనా మాంజాల వల్ల పక్షులు చనిపోతున్నాయని పక్షి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్లాస్ కోటింగ్తో ఉన్న నైలాన్, సింథటిక్ దారాల వాడకమే ఇందుకు కారణంగా చెప్తున్నారు. ప్రముఖ నటుడు ప్రభాస్ సంక్రాంతి వేళ అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా టైటిల్ ప్రకటించారు. రాజా సాబ్ అనే పేరును ఖరారు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో ఏర్పాటు చేసిన కోడిపందెం బరిలో ఎల్ఈడి తెరపై ఈ డిజిటల్ లుక్ ప్రదర్శితమైంది. హీరో వింటేజ్ లుక్ ఫిదా అయ్యారు అభిమానులు.